పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గ్యాప్ పెరిగే కొద్దీ పార్టీని వీడుతారట. ఆ తర్వాత సంఖ్య కూడా ఎక్కువ అవుతుందని పవన్ తెలిసేలా మాట్లాడుతున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అంతా తెలిసి తెలియనట్లే వ్యవహారం ఉంటుంది. కూటమి పార్టీలో కింది స్థాయి నేతలు సఖ్యత లేదని ఆయన గ్రహించారు. అయితే వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయపోగా తాను చంద్రబాబు ఇప్పటికీ ఎప్పటికీ సఖ్యతగానే ఉంటామని, తాము అమరికలు లేకుండా మాట్లాడుకుంటామని, మీరు కూడా కూటమి 10 కాలాల పాటు పటిష్టంగా ఉండేలా చూడాలని చెప్తున్నారు. ఈ మాట పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనూ కూటమి నేతల మధ్య కేడర్ మధ్య గ్యాప్ ఉందని ఆయనకు తెలుసు. ఇందుకోసం ఆయన 5 మెన్ కమిటీని నియమించారు. ఏ సమస్య అయినా పరిష్కరించుకునేందుకు ఈ 5 నేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య విభేదాలున్నాయి. టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. జనసేన కేవలం 21 స్థానాలు మాత్రమే విజయం సాధించింది. 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలంటే లెక్కల్లో పెద్ద అంకే కాదన్నది అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ 21 నియోజకవర్గాలు మాత్రమే కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య నెలకొన్న విభేదాలను గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగే ఆ 2 జిల్లాలకే పరిమితమై తన రాజకీయాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తరచూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అప్పుడప్పుడు గిరిజన ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. కూటమి నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడానికి ఎన్నికల మీద నుంచే అన్ని పార్టీలతో కలిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో మరొక సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. కానీ రెండేళ్లవుతున్నప్పటికీ ఈ జిల్లా సమన్వయ కమిటీ కానీ, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ కానీ కలిసి కూర్చొని చర్చించలేదు. విభేదాలపై దృష్టి పెట్టలేదు. ఎన్నికలకి ఇంకా సమయం ఉందని పవన్ కళ్యాణ్ అనుకుంటూ ఉండవచ్చు. కానీ అప్పటికి నేతల మధ్య గ్యాప్ పెరిగి పూడ్చుకోలేనంతగా తయారవుతుందని, మొక్కలోనే విభేదాలను తుంచేస్తే కూటమి 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందన్న సూచనలు వెలువడుతున్నాయి. గ్యాప్ పెరిగే కొద్దీ పార్టీని వీడేవారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.